హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టెట్ గ్రాండ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి గ్రాండ్ టెస్ట్ రాయటం వల్ల ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, మీరు ఆన్సర్ని ఎలా ఎనలైజ్ చేయగలుగుతున్నారు అనేవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా గ్రాండ్ టెస్ట్లు రాయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి గ్రాండ్ టెస్ట్లు చాలా రాబోతున్నాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాచింగ్ లాగా ఇచ్చారు, అందులో కొన్ని మనం సరికానిదేదో గుర్తించాలన్నమాట. సాధికార తత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. ఆప్షన్ 2, నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. ఆప్షన్ 3, అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. ఆప్షన్ 4, జోక్యరహిత పిల్లల పెంపక శైలి, పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఇందులో సరికాని జతని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. The correct answer is option 1, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు అనేది రాంగ్ ఫ్రెండ్స్. ఓకే, తప్పుగా జతపరచబడింది అది. మిగతావన్నీ కరెక్ట్. ఒకసారి చూసుకోండి, వీడియోని రెజ్యూమ్ చేసైనా సరే, ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్లో 4 బిట్స్ ఫ్రేమ్ అవ్వే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. అందుకని వీడియో రెజ్యూమ్ చేసుకొని అయినా సరే అన్నీ చదువుకోండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో జరుగుతుంది అన్నవారు. ఆప్షన్ 1 గెసెల్, ఆప్షన్ 2 హార్లాక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 క్రైగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్రైగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1, వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. 3, వికాసం అవిచ్ఛిన్న చర్య. 4, వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఇది తప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా జరుగుతుంది అనమాట. జనరల్గా ఇది రివర్స్లో ఇచ్చారు. సో ఇది ఆప్షన్ 2 అనేది తప్పుగా రాయబడినది. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ఆప్షన్ 1 స్కీమా, ఆప్షన్ 2 సాంఘీకరణ, ఆప్షన్ 3 అనుగుణ్యత, ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. The correct answer is option 4 scaffolding. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 సమైక్యత నిరాశ, 2 స్వయం ప్రతిపత్తి సందేహం, 3 నమ్మకం అపనమ్మకం, 4 ఉత్పాదకత స్తబ్దత. The correct answer is option 1 సమైక్యత నిరాశ. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. ఆప్షన్ 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత పరిసరాలు 2, 4 పరిపక్వత ప్రజ్ఞ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 గార్డినర్, ఆప్షన్ 4 థార్న్డైక్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గార్డినర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. ఆప్షన్ 1 సమైక్య ఆలోచన, 2 విభిన్న ఆలోచన, 3 మూర్త ఆలోచన, 4 అనిర్దేశిత ఆలోచన. The correct answer is option 2 విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ఆప్షన్ 1 శోధకులు,
2 ప్రశ్నావళులు, 3 చెక్లిస్టులు, 4 ప్రక్షేపక పరీక్షలు. The correct answer is option 4 ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, 2 పరిహార పరిహార, 3 ఉపగమ పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరిహార పరిహార. రెండు లేదు కాబట్టి, అంటే రెండు నెగిటివ్ సెన్సే ఉన్నాయి కాబట్టి అవి పరిహార పరిహార. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్, 2 వాట్సన్, 3 ఎబ్బింగ్హాస్, 4 గాల్టన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్ 1 వ్యాయామం, 2 రక్షణ అవసరం, 3 గుర్తింపు అవసరం, 4 గౌరవ అవసరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వ్యాయామం. గెస్టాల్ట్ అనగా. ఆప్షన్ 1 ప్రత్యక్షం, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 భాగము, ఆప్షన్ 4 సమగ్రాకృతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సమగ్రాకృతి. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. ఆప్షన్ 1 తదాత్మీకరణ అంతరీకరణ, ఆప్షన్ 2 ఉపసంహారం హేతుకీకరణ, ఆప్షన్ 3 పరిహారం ప్రక్షేపణ, ఆప్షన్ 4 అచేతన ప్రతిగమనం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తదాత్మీకరణ అంతరీకరణ. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. ఆప్షన్ 1 తక్షణ స్మృతి, ఆప్షన్ 2 బట్టి స్మృతి, 3 తార్కిక స్మృతి, 4 నిష్క్రియాత్మక స్మృతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్ 1 అనుకూల, 2 రుణాత్మక, 3 శూన్య, 4 ద్విపార్శ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనుకూల. జెడ్పీడి అనగా. ఆప్షన్ 1 జీరో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, 3 జోన్ ఆఫ్ పార్షియల్ డెవలప్మెంట్, 4 జోన్ ఆఫ్ ప్రాక్టికల్ డైమెన్షన్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధన, 2 యత్నదోష, 3 కార్యసాధక, 4 గెస్టాల్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. ఆప్షన్ 1 ప్రణాళికా రంగం, 2 మానసిక చలనాత్మక రంగం, 3 జ్ఞాన రంగం, 4 భావావేశ రంగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భావావేశ రంగం. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 ఆకృతి క్షేత్ర సంబంధం, 3 అవిరళ నియమం, 4 సామీప్య నియమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూరణ నియమం. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. ఆప్షన్ 1 డబ్బు, 2 ఆహారం, 3 చిరునవ్వు, 4 విశ్రాంతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చిరునవ్వు. ప్రాజెక్టు
పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రవర్తనావాదం, ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ 3 బ్రూనర్ వాదం, 4 అస్తిత్వవాదం. ప్రాజెక్ట్ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, 2 అసంచరిత పరిశీలన, 3 ప్రయోగ పరిశీలన, 4 అంతః పరిశీలన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్ 1 ఔద్యోగిక మార్గదర్శకత్వం, 2 కుటుంబ, 3 విద్యాపరమైన, 4 గౌణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. దీక్ష పూర్తి రూపం. ఆప్షన్ 1 డిజిటల్ ఇంటెలిజెంట్ నాలెడ్జ్ ఫర్ స్కూల్ హెడ్ మాస్టర్స్, ఆప్షన్ 2 డిలేడ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ షేరింగ్, 3 decentralized knowledge in science, humanity and arts, 4 digital infrastructure for knowledge sharing. The correct answer is option 4 digital infrastructure for knowledge sharing. Okay na? Next question. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 MS Office, 2 DOS, 3 Windows, 4 Linux. The correct answer is option 1 MS Office. 1 yottabyte దీనికి సమానం. ఆప్షన్ 1 1024 MB, ఆప్షన్ 2 1024 GB, ఆప్షన్ 3 1024 TB, ఆప్షన్ 4 1024 ZB. The correct answer is ఆప్షన్ 4 1024 ZBని 1 yottabyte అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1760. The correct answer is option 2 1000. NEP 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రింద వస్తాయి. ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి, ఆప్షన్ 2 సన్నాహక స్థాయి, ఆప్షన్ 3 మధ్య స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. The correct answer is option 1 పునాది పూర్వక స్థాయి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 అధికార, ఆప్షన్ 2 ప్రజాస్వామ్య, ఆప్షన్ 3 జోక్యరహిత, ఆప్షన్ 4 అనుమతించే. The correct answer is option 2 ప్రజాస్వామ్య. ఫ్రెండ్స్ ఇంతటితో సైకాలజీ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ తెలుగు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? ఆప్షన్ 1 నాగులేరు, ఆప్షన్ 2 మున్నేరు, ఆప్షన్ 3 వాగులేరు, ఆప్షన్ 4 పెన్నేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 నాగులేరు. సేమ్ పద్యం ఫ్రెండ్స్, అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? ఆప్షన్ 1 వెలనాడు, ఆప్షన్ 2 పల్నాడు, ఆప్షన్ 3 రాయలసీమ, ఆప్షన్ 4 పట్టిసీమ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పల్నాడు. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు.
పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతెల్లం చేస్తూ శతక వాంగ్మయమునకు ఉపయోగించు ఆట వెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. ఇది పారాగ్రాఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇందులో నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు చూద్దాం. వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. ఆప్షన్ 1 ఉత్పలమాల, 2 చెంపకమాల, 3 కందపద్యం, 4 ఆట వెలది. The correct answer is option 4 ఆట వెలది. సేమ్ పారాగ్రాఫ్, అందుకే నేను మళ్ళీ రీడ్ చేయట్లేదు. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం. ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి, 2 వేమన శతకం, 3 వేమన నీతి శతకం, 4 వేమన సూక్తి ముక్తావళి. The correct answer is option 1 వేమన పద్యరత్నావళి. గాంధీ మహాత్ముడు బయలుదేరుగా గేయ రచయిత. ఆప్షన్ 1 గురజాడ వెంకట అప్పారావు, 2 బసవరాజు అప్పారావు, 3 గరిమెల్ల సత్యనారాయణ, 4 కుసుమ ధర్మన్న. The correct answer is option 2 బసవరాజు అప్పారావు. బుధులు అను పదానికి అర్థం. ఆప్షన్ 1 ఇతరులు, ఆప్షన్ 2 చెడ్డవారు, ఆప్షన్ 3 పండితులు, ఆప్షన్ 4 కుచితులు. The correct answer is option 3 పండితులు. కపి పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 భూమి అవని, ఆప్షన్ 2 భేదం బాధ, ఆప్షన్ 3 కోతి మర్కటం, ఆప్షన్ 4 తేరు చందనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కోతి మర్కటం. రక్తం పదానికి నానార్థాలు. ఆప్షన్ 1 నలుపు చీకటి, ఆప్షన్ 2 ఎరుపు రుధిరం, ఆప్షన్ 3 నెత్తురు సత్తువ, ఆప్షన్ 4 ఒక రంగు సంధ్యాకాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఎరుపు రుధిరం. అమావాస్య పదానికి వికృతి. ఆప్షన్ 1 అమావాస, 2 అమావాస, 3 అమవస, 4 అమ్మస. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అమవస. ఇంట్లో ఈగల మోత, బయట డాష్. ఆప్షన్ 1 డప్పుల మోత, 2 బాజాల మోత, 3 దోమల మోత, 4 పల్లకీల మోత. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పల్లకీల మోత. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు, ఏమిటది? ఆప్షన్ 1 కవ్వం, 2 తాంబూలం, 3 అద్దం, 4 కళ్ళు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అద్దం. ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆప్షన్ 1 ఆహా, ఆప్షన్ 2 బంగారం, 3 లేడీ, 4 బాగున్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆహా. వృద్ధ జనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 తృతీయ విభక్తి, 2 చతుర్థి విభక్తి, 3 షష్ఠీ విభక్తి, 4 సప్తమి విభక్తి. యొక్క వచ్చింది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి. మహతీ వాచకాలు అనగా ఆప్షన్ 1 పురుషులను సంబోధించే పదాలు, 2 స్త్రీలను సంబోధించే పదాలు, 3 వస్తువులను సంబోధించే పదాలు, 4 నపుంసకులను సంబోధించే పదాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్త్రీలను స్త్రీలను సంబోధించే పదాలు మహతీ వాచకాలు. పద్యం బహువచన రూపం.
ఆప్షన్ 1 పంక్తులు, 2 పద్యాలు, 3 పద్యాలు, 4 పద్యములు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పద్యాలు. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. ఆప్షన్ 1 సుమేధ, 2 పాఠం, 3 చదువు, 4 చదువుతున్నది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పాఠం. స్థ అను అక్షర క్రమం. ఆప్షన్ 1 సా ప్లస్ తా ప్లస్ యా. ఆప్షన్ 2 స్ ప్లస్ తా ప్లస్ యా. 3 స్ ప్లస్ త ప్లస్ యా. ఆప్షన్ 4 స్ ప్లస్ త ప్లస్ ఏ ప్లస్ ఆ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 స్ ప్లస్ త ప్లస్ ఈ ప్లస్ ఆ. క్రింది వానిలో అనునాసికము. ఆప్షన్ 1 కా. ఆప్షన్ 2 గా. ఆప్షన్ 3 నా. ఆప్షన్ 4 యా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నా. కుట్టుసురు పద్యంలో ఉన్న సంధి. ఆప్షన్ 1 ఉత్వ సంధి. ఆప్షన్ 2 ఆమ్రేడిత సంధి. ఆప్షన్ 3 విరుక్త టకార సంధి. ఆప్షన్ 4 గుణ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విరుక్త టకార సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఆవులు పరమైతే ఔకారము, రుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రము? ఆప్షన్ 1 గుణ సంధి, 2 వృద్ధి సంధి, 3 సవర్ణ దీర్ఘ సంధి, 4 అత్వ సంధి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వృద్ధి సంధి. అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి. ఆప్షన్ 1 అర్ధము రాజ్యము. ఆప్షన్ 2 రాజ్యం యొక్క అనర్థము. 3 రాజ్యము అర్ధభాగము. 4 అర్ధం యొక్క రాజ్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 రాజ్యము అర్ధభాగము. గురువు లఘువు లఘువు చిహ్నము ఏ గణము? ఆప్షన్ 1 భగనము. ఆప్షన్ 2 జగనము. ఆప్షన్ 3 సగనము. ఆప్షన్ 4 యగనము. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 భగనము. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఆప్షన్ 1 చక్కనైన భాష జగతి లేదు. ఆప్షన్ 2 నిలువరాదు సొమ్ము నీదు స్వేచ్ఛ. ఆప్షన్ 3 పల్లెసీమలు కష్టాల పాలైనాయి. ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. ఆప్షన్ 1 రాముడు విల్లును విరిచాడు. ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది. ఆప్షన్ 4 కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఆప్షన్ 4 మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది. ఫ్రెండ్స్, ఇక్కడితో తెలుగు కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్. ఓకేనా? లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను, ఆవయవిక చర్యలను ఏమంటారు? ఆప్షన్ 1 నైపుణ్యాలు. ఆప్షన్ 2 లక్ష్యాలు. ఆప్షన్ 3 స్పష్టీకరణలు. ఆప్షన్ 4 బోధనా ఫలితాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 స్పష్టీకరణలు. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 ఆకర్షణీయమైన నటన అలవాడుతుంది. ఆప్షన్ 2 సభాకంపం పోతుంది. ఆప్షన్ 3 విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఆప్షన్ 4 విద్యార్థుల అలసట చెందుతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. పద్య బోధన ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మ్యం కలుగుతుంది. ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది. ఆప్షన్ 3 సముచిత వైఖరులు పెంపొందుతాయి. ఆప్షన్ 4 నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది.
త్రిపార్శ్వ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచట ఉంది. ఆప్షన్ 1 బొంబాయి, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 కలకత్తా. The correct answer is option 3 ఢిల్లీ. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరం అని అభిప్రాయపడింది. ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 2 ఆర్టీఈ 2009, ఆప్షన్ 3 ఎన్పిఈ 1986, ఆప్షన్ 4 ఎన్ఈపి 1986. The correct answer is option 1 NCF 2005. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? ఆప్షన్ 1 డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 2 మెన్షన్ పద్ధతి, ఆప్షన్ 4 నాన్ డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి, ఆప్షన్ 4 నాన్ మెన్షన్ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. ఇంతటితో తెలుగు కూడా కంప్లీట్ అయిపోయింది. కంటెంట్ అండ్ మెథడాలజీ బోత్ కూడా. సో ఇంగ్లీష్లోకి వెళ్దాం. అంతకంటే ముందుగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, మీకు వచ్చిన స్కోర్ మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్. It is difficult to get there. I wish I dash a car. Choose the option that fits the blank. Option 1 have, 2 has, 3 am, 4 had. The correct answer is option 4 had. It is difficult to get there. I wish I had a car. Next question. She dash here by tomorrow. Choose the option that fits the blank. Option 1 will come, option 2 will have came, option 3 would have came, option 4 will have come. The correct answer is option 4 will have come. Choose the grammatically correct sentence from the following. Option 1 I have some work to do doing. Option 2 I have some work to do. 3 I have some work to do. Option 4 I have some work to doing. The correct answer is option 2 I have some work to do. Choose an example of a poetic device commonly used in short poem. Option 1 bullet points, 2 rhyme scheme, 3 footnotes, 4 table of contents. The correct answer is option 2 rhyme scheme. Choose the punctuation mark used to indicate position or contraction. Option 1 apostrophe, 2 colon, 3 exclamation mark, 4 question mark. The correct answer is option 1 apostrophe. Choose the correct sequence of the words in which they appear in the dictionary. Option A special, B speech, C specify, D spectator. Which they appear in the dictionary means it is nothing but the alphabetical order. So the correct answer is option 4 special, specify, spectator, speech. Okay, next question. Select the linker that shows comparison. Option 1 eventually, option 2 thus, option 3 hence, option 4 correspondingly. The correct answer is option 4 correspondingly. Select the compound sentence from the following. Option 1 the students studied hard because they had an exam. Option 2 she cooked the dinner while she set the table. 3 after the game we went out for pizza.
Option 4. He enjoys reading books and she likes watching movies. The correct answer is option 4. He enjoys reading books and she likes watching movies. Select the superlative form of the adverb quickly. Option 1. Quicker. Option 2. Quick. Option 3. Quickerly. Option 4. Most quickly. The correct answer is option 4. Most quickly. We enjoyed ourselves at the party. Identify the type of pronoun of the underlined word in the sentence above. Ourselves అనేది what type of pronoun అనేది మన క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇక్కడ. Option 1 personal pronoun, 2 possessive pronoun, 3 reflexive pronoun, 4 demonstrative pronoun. The correct answer is option 3 reflexive pronoun. Choose the phrasal verb that means to quit or surrender often after a struggle or effort. Option 1 give up, 2 take up, 3 get over, 4 run out. The correct answer is option 1 give up. Choose the sentence type that gives instructions or requests. Option 1 declarative sentence, 2 exclamatory sentence, 3 interrogative sentence, 4 imperative sentence. The correct answer is option 4 imperative sentence. He said to me, how long will you stay here? Choose the indirect speech for the sentence above. Option 1 he asked me how long I would stay here. Option 2 he asked me how long I would stay there. Option 3 he asked me how long would I stay here. Option 4 he told me how long he would stay there. The correct answer is option 2 he asked me how long I would stay there. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. డయాబెటీస్ డాష్ ఆర్ కామన్ అమాంగ్ పీపుల్ హూ కన్జ్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ 1 హ్యావ్, ఆప్షన్ 2 వర్, ఆప్షన్ 3 ఆర్, ఆప్షన్ 4 ఈజ్. The correct answer is option 4 is. Diabetes is very common among people who consume too much fast food. Next question. An expression used to convey praise. Choose one word substitute for the expression above. Option 1 compliment, option 2 clutch, option 3 euphoria, option 4 rebuke. The correct answer is option 1 compliment. Choose the correctly spelled word. The correct answer is option 3 commonality, commonality, commonality. Okay, next question. We are aware always of the pain and horrors of war. Choose the synonym of the word aware. Option 1 ignorant, option 2 informed, option 3 uninformed, option 4 unconscious. The correct answer is option 2 informed. He lived alone, was not a mixture and few friends and didn't like spending time in the ideal chart. Choose the antonym of the word like. Option 1 dislike, 2 enjoy, 3 love, 4 prefer. The correct answer is option 1 dislike. The following is not a technique of reading. Option 1 skimming, option 2 scanning, 3 intensive reading,
4. Extrapolating. The correct answer is option 4. Extrapolating. The vocabulary we use to communicate through spoken form of written form is option 1. Active vocabulary. 2. Receptive vocabulary. 3. Dead vocabulary. 4. Passive vocabulary. The correct answer is option 1. Active vocabulary. Planning the blackboard work in a systematic way comes under option 1. Post-teaching stage. 2. Pre-teaching stage. 3. While teaching stage. 4. Evaluation. The correct answer is option 2. Pre-teaching stage. Video like cheyandi. A textbook should dash the teacher's instruction. Choose the option that fits the blank. Option 1. Overcome. Option 2. Speculate. Option 3. Dominate. Option 4. Supplement. The correct answer is option 4. Supplement. Read the following passage. Passage questions, friends. The city streets bustled with life as cars honked their horns and pedestrians hurried along the sidewalks. Neon signs illuminated the night sky, casting a colorful glow on the throngs of people below. Amidst the hustle and bustle, street performers entertained crowds with music and acrobatics, adding to the vibrant energy of the urban landscape. Questions, friends. Next. Select the correct statement based on the passage. Option 1. The city streets were deserted and quiet. 2. Cars moved smoothly along the streets without any honking. 3. Neon signs were turned off, leaving the streets in darkness. 4. Street performers added pleasure to the urban scene. The correct answer is option 4. Street performers added pleasure to the urban scene. Okay, same paragraph, friends. అందుకే మళ్ళీ రీడ్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. Pedestrians were walking leisurely along the streets. Option 2. The city streets were dimly light by traditional gas lamps. Option 3. Street performers captivated audiences with their silent performances. Option 4. The urban landscape was full of life or activity. The correct answer is option 4. The urban landscape was full of life or activity. Next question. One of the following makes the class lively and learners practice language element lively and interestingly. Option 1. Paper pencil test. 2. Use of audio visual aids. 3. Use of a calculator. 4. Correct pronunciation. The correct answer is option 2. Use of audio visual aids. Next. Sentence structures can be practiced by option 1. Substitution tables. 2. Essay type questions. 3. Multiple choice questions. 4. One word answers. The correct answer is option 1. Substitution tables. Next. The tiger strategically attacks dash. Choose the option that fits the blank. Option 1. From under in. Option 2. From behind. Option 3. Yet around off. Option 4. As against off. The correct answer is option 2. From behind. Next. Select the sentence that contains a subordinating clause. Option 1. I will go to the beach along with him. Option 2. The dog barked loudly all night. Option 3. After we finish dinner, we can go for a walk. Option 4. She danced gracefully across the stage.
The correct answer is option 3. After we finish dinner, we can go for a walk. Next question. Choose the sentence in which may is expressing possibility. Option 1. May I borrow your pen? Option 2. It may snow tomorrow. Option 3. You may leave the room. Option 4. May I ask a question? The correct answer is option 2. It may snow tomorrow. Here ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాజిబిలిటీ అంటే జరగచ్చు జరగటానికి ఉండే పాజిబిలిటీని మనకి తెలియజేసేది ఏంటంటే ఇట్ మే స్నో టుమారో, రేపు ఒకవేళ స్నో పడవచ్చు పడకపోవచ్చు కూడా. ఇంకా మిగతావన్నీ కూడా చూడండి, రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. మే ఐ బారో యువర్ పెన్ అనేది పొలైట్ ఆస్కింగ్ అనమాట, పర్మిషన్. అలాగే యూ మే లీవ్ ద రూమ్ అంటే గివింగ్ ద పర్మిషన్. ఓకే, అలాగే మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అనేది కూడా పొలైట్ వేలో పర్మిషన్ అడగటం అనమాట. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెసింగ్ పాజిబిలిటీ వచ్చేసి ఆప్షన్ 2. ఓకే, ఇట్ మే స్నో టుమారో. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్, choose the correct statement regarding the definite article the. Option 1. The is used before a singular noun that indicates somebody's profession. Option 2. The is used to introduce nouns for the first time. Option 3. The is used to refer to specific nouns already known to the listener. Option 4. The is not used before nouns. The correct answer is option 3. The is used to refer to specific nouns already known to the listener. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఇంగ్లీష్ కూడా కంప్లీట్ అయిపోయింది. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ కంప్లీట్ అయింది. ఈచ్ సెషన్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇంకా ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీల్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ మనం మ్యాథ్స్ చేద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ చేసే ముందుగా నేను ఒక మాట చెప్తాను. మీరు మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటే కనుక వీడియోని రెజ్యూమ్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకేనా? ప్రధానమంత్రి సహాయ నిధికి పంపడానికి ఒక్కొక్క విద్యార్థి 110 చొప్పున 5 విద్యార్థులు డబ్బు పోగు చేశారు. వారు సేకరించిన మొత్తం సొమ్ము. ఆప్షన్ 1 660, ఆప్షన్ 4 555, 555, ఆప్షన్ 3 650, ఆప్షన్ 4 550. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 110 చొప్పున 5 విద్యార్థులు కాబట్టి 110 into 5 చేస్తే సరిపోతుంది. The correct answer is option 4 550. Okay, next 1 billion విలువ. ఆప్షన్ 1 100 millions, ఆప్షన్ 2 1000 millions, ఆప్షన్ 3 10 million, ఆప్షన్ 4 10,000 millions. The correct answer is option 2 1000 millions. ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 42, ఆప్షన్ 3 56, ఆప్షన్ 4 72. The correct answer is option 1 26. Next 15 into y minus 4 minus 2 into y minus 9 plus 5 into y plus 6 ను సాధించగా. ఆప్షన్ 1 3/2, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 2/3, ఆప్షన్ 4 3. వీడియోని రెజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేసుకోండి. The correct answer is option 3 2/3. The cube root of 1,10,592. 1,10,592 యొక్క ఘనమూలం. ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 48, ఆప్షన్ 3 58, ఆప్షన్ 4 76.
The correct answer is option 2, 48. ఒక పశువుల పాకలో 200 గేదెలు మరియు 250 ఆవులు ఉన్నాయి. అయితే గేదెలు మరియు ఆవుల నిష్పత్తి ఆప్షన్ 1 1:4, ఆప్షన్ 2 3:4, ఆప్షన్ 3 4:5, ఆప్షన్ 4 5:4. The correct answer is option 3, 4:5. 7/8ని శాతంగా మార్చిన ఆప్షన్ 1 87%, ఆప్షన్ 2 87 3/4%, ఆప్షన్ 3 87 1/4%, ఆప్షన్ 4 87 1/2%. The correct answer is option 4, 87 1/2%. ఒక దుకాణంలో ఒక గౌను ఖరీదు 750. దానిపై 10% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు ఆప్షన్ 1 రూపీస్ 775, ఆప్షన్ 2 రూపీస్ 800, ఆప్షన్ 3 రూపీస్ 825, ఆప్షన్ 4 రూపీస్ 850. The correct answer is option 3, రూపీస్ 825. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గింది. అయిన తగ్గుదల శాతం ఆప్షన్ 1 1%, ఆప్షన్ 2 2%, ఆప్షన్ 3 3%, ఆప్షన్ 4 4%. The correct answer is option 2 2%. The value of 16/5 minus 7/5. 16/5 minus 7/5 యొక్క విలువ ఆప్షన్ 1 7/5, ఆప్షన్ 2 8/5, ఆప్షన్ 3 9/5, ఆప్షన్ 4 10/5. The correct answer is option 3, 9/5. Next question. విద్యార్థుల బృందం సైన్స్ పరీక్షలో సాధించిన మార్కులు 100కి ఫ్రెండ్స్ ఇవి 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 మరియు 85. ఆ బృందం పొందిన సగటు మార్కులు ఆప్షన్ 1 72, ఆప్షన్ 2 74, ఆప్షన్ 3 73, ఆప్షన్ 4 75. The correct answer is option 3, 73. సగటుకు మార్కులు తెలుసు కదా ఫ్రెండ్స్, మొత్తం రాసులుపై రాసుల సంఖ్య. ఓకే, అదే చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది 73. ఓకేనా. నెక్స్ట్, 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు ఈక్వల్ టు ఆప్షన్ 1 దీర్ఘచతురస్ర చుట్టుకొలత, ఆప్షన్ 2 త్రిభుజం చుట్టుకొలత, ఆప్షన్ 3 దీర్ఘచతురస్ర వైశాల్యం, ఆప్షన్ 4 చతురస్ర వైశాల్యం. The correct answer is option 1 దీర్ఘచతురస్ర చుట్టుకొలత. 5 భుజాలు గల బహుభుజి యొక్క పేరు ఆప్షన్ 1 త్రిభుజం, ఆప్షన్ 2 షడ్భుజి, ఆప్షన్ 3 చతుర్భుజం, ఆప్షన్ 4 పంచభుజి. The correct answer is option 4 పంచభుజి. క్రింది వాటిలో 3D త్రిమితీయ ఆకారం కానిది ఆప్షన్ 1 కోన్ ఐస్ క్రీమ్, ఆప్షన్ 2 పాచిక, ఆప్షన్ 3 కాగితం, ఆప్షన్ 4 చెక్క మొద్దు. The correct answer is option 3 కాగితం. క్రింది కోణాలలో పూరక కోణాల జత ఆప్షన్ 1 48 degrees 50 degrees, ఆప్షన్ 2 35 degrees 55 degrees, ఆప్షన్ 3 70 degrees 40 degrees, ఆప్షన్ 4 75 degrees 25 degrees. The correct answer is option 2 35 degrees 55 degrees. పూరక కోణాల జత అంటే తెలుసు కదా, 2 కోణాల మొత్తం 90 degrees అయితే ఆ రెండింటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ పూరక కోణాలు అంటారు. ఓకేనా. సమఘనం యొక్క ఘనపరిమాణం యొక్క సూత్రం ఆప్షన్ 1 a 2 a power 4, 3 a cube, ఆప్షన్ 4 a square. The correct answer is option 3 a cube. The product of a square into 2a power 22 into 4a power 26 ల లబ్ధం
Option 1 4a power 28. Option 2 8a power 48. Option 3 2a power 24. Option 4 8a power 50. The correct answer is option 4 8a power 50. Next question. 5pq into p square minus q square divided by 2p into p plus q విలువ. Option 1 2 by 5 into p minus q into p. Option 2 5 by 3 into q into p minus q. Option 3 3 by 5 q into p minus q. Option 4 5 by 2 q minus p minus q. The correct answer is option 4 5 by 2 q into p minus q. 3 into 10 power minus 5 సాధారణ రూపంలో తెలపండి. ఆప్షన్ 1 0.0005. ఆప్షన్ 2 0.0003. ఆప్షన్ 3 0.00003. ఆప్షన్ 4 0.00005. The correct answer is option 3 0.00003. 2x square plus x minus a equal to 5 లో x is equal to 0 అయిన a విలువ. ఆప్షన్ 1 minus 5. ఆప్షన్ 2 plus 5. ఆప్షన్ 3 2. ఆప్షన్ 4 1. The correct answer is option 1 minus 5. 100 లీటర్లను మిల్లీ లీటర్లలోకి మార్చిన. ఆప్షన్ 1 1000. ఆప్షన్ 2 10,000. ఆప్షన్ 3 1 lakh. ఆప్షన్ 4 10 lakhs. The correct answer is option 3 1 lakh. లీపు సంవత్సరం కానిది. ఆప్షన్ 1 1988. 2 1992. 3 1994. ఆప్షన్ 4 1996. The correct answer is option 3 1994. ఘనపరిమాణం 625 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూవైశాల్యం 25 సెంటీమీటర్ స్క్వేర్ కలిగిన దీర్ఘఘనం యొక్క ఎత్తు. ఆప్షన్ 1 11. ఆప్షన్ 2 35. ఆప్షన్ 3 25. ఆప్షన్ 4 625. The correct answer is option 3 25. 25 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తము యొక్క వైశాల్యం. ఆప్షన్ 1 616. ఆప్షన్ 2 900. ఆప్షన్ 3 500. ఆప్షన్ 4 1000. The correct answer is option 1 616. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతటితో కంటెంట్ బిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్ చూద్దాం. మ్యాథ్స్ మెథడాలజీ. గణితంలోని వివిధ శాఖల మధ్య లేదా ఒకే శాఖలోని వివిధ అంశాల మధ్య గల సంబంధం. ఆప్షన్ 1 అంతర్గత సహసంబంధం. ఆప్షన్ 2 బాహ్య సహసంబంధం. ఆప్షన్ 3 మదింపు. ఆప్షన్ 4 ఖచ్చితత్వం. The correct answer is option 1 అంతర్గత సహసంబంధం. గణితానికి సంబంధించిన అంశాలైన సంఖ్యలు, సంఖ్యా ప్రక్రియలు, కొలతలు, దశాంశాలు, శాతాలు మొదలగు సామర్థ్యాలను పెంపొందించడానికి మాత్రమే పరిమితమైతే అది ఏ రకానికి చెందిన విలువను తెలుపును. ఆప్షన్ 1 ఉన్నత విలువ. ఆప్షన్ 2 సంకుచిత విలువ. ఆప్షన్ 3 వృత్తిపరమైన విలువ. ఆప్షన్ 4 సాంఘిక విలువ. The correct answer is option 2 సంకుచిత విలువ. సారూప్యత గల భావనలు లేదా అంశాలను అభ్యసన ప్రక్రియలో విమిడ్చినట్లయితే అభ్యసన సులువుగా జరుగుతుంది. ఇది క్రింది నియమమును సూచించును. ఆప్షన్ 1 అవిచ్ఛిన్నతా నియమం. ఆప్షన్ 2 సంసర్గ నియమం. ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. ఆప్షన్ 4 సారూప్య నియమం. The correct answer is option 4 సారూప్య నియమం. విద్యార్థి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించడం, పట్టికలలో నమోదు చేయడం, సమాచారాన్ని విశ్లేషించడం, అభిప్రాయాలను వ్యక్తపరచడం వంటివి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది?
ఆప్షన్ 1 పరిపుష్టి, ఆప్షన్ 2 సలహాలు, ఆప్షన్ 3 అభిప్రాయాలు, ఆప్షన్ 4 ప్రాజెక్టు పని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ప్రాజెక్టు పని. కరిక్యులం అనే పదం ఏ భాషా పదంనకు సంబంధించినది? ఆప్షన్ 1 గ్రీక్, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 సంస్కృతం, ఆప్షన్ 4 లాటిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 లాటిన్. ఇక్కడ క్వశ్చన్ అనేది తెలుగులో రాంగ్ ఇచ్చారు, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చారు. సో ఎప్పుడైనా మనకి ఇంగ్లీష్ మీడియమే ప్రామాణికం కాబట్టి ఈ క్వశ్చన్కి చూడండి ఒకసారి. కరికులం అనేది జనరల్గా ఇంగ్లీష్ వర్డ్ అది, కానీ ఇక్కడ పైన ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారంటే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్లో ద వర్డ్ కరికులం ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ అన్నారు. డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ అంటే లాటిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఆ చిన్న డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రస్తుతం జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలతో సంబంధం లేని మూల్యాంకనం. ఆప్షన్ 1 యూనిట్ టెస్ట్, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు, ఆప్షన్ 3 నిర్మాణాత్మక మదింపు, ఆప్షన్ 4 స్లిప్ టెస్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు. ఇంతటితో మ్యాథ్స్ కూడా కంప్లీట్ అయింది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంత స్కోర్ వచ్చింది అనేది మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఈవీఎస్లోకి వెళ్ళిపోదాం. గణనీయమైన మార్పుల ద్వారా డింపకం ప్రౌఢజీవిగా మార్పు చెందటం. ఆప్షన్ 1 ఫలదీకరణ, ఆప్షన్ 2 మొగ్గ తొడగడం, ఆప్షన్ 3 క్లోనింగ్, ఆప్షన్ 4 రూప విక్రయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రూప విక్రయం. ఆవరణ వ్యవస్థను వివరించే సరైన ఎంపికను ఎన్నుకోండి. ఆప్షన్ 1 ఒక ప్రాంతంలోని సజీవులు, ఆప్షన్ 2 ఒక ప్రాంతంలోని నిర్జీవ కారకాలు, ఆప్షన్ 3 ఒక ప్రాంతంలోని జీవుల మధ్య ఆహారం కోసం సంబంధం, ఆప్షన్ 4 ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాలు వాటి పరస్పర చర్యలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇది విద్యుత్ అధమ వాహకం. ఆప్షన్ 1 స్వేదన జలం, ఆప్షన్ 2 కుళాయి నీరు, ఆప్షన్ 3 బావి నీరు, ఆప్షన్ 4 సముద్రపు నీరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్వేదన జలం. నెక్స్ట్, సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో వినియోగిస్తారు. ఆప్షన్ 1 పెరిస్కోప్, ఆప్షన్ 2 సూక్ష్మదర్శిని, ఆప్షన్ 3 సైడ్ వ్యూ మిర్రర్, ఆప్షన్ 4 టార్చ్ లైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సైడ్ వ్యూ మిర్రర్. ఒక నానో సెకండ్ అనగా ఆప్షన్ 1 సెకనులో మిలియన్ వంతు, ఆప్షన్ 2 సెకనులో బిలియన్ వంతు, ఆప్షన్ 3 1 మిలియన్ సెకండ్లు, ఆప్షన్ 4 1 బిలియన్ సెకండ్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సెకండ్లో బిలియన్ వంతు. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాశీల మురుగులో ఉండే నీటి శాతం దాదాపుగా. ఆప్షన్ 1 79%, ఆప్షన్ 2 97%, ఆప్షన్ 3 67%, ఆప్షన్ 4 69%. The correct answer is option 2 97%. మానవ శరీరంలో ముదులాస్థి ఉండే అవయవం. ఆప్షన్ 1 చెవితమ్య, ఆప్షన్ 2 నాలుక, ఆప్షన్ 3 పళ్ళు, ఆప్షన్ 4 గుండె. The correct answer is option 1 చెవితమ్య. నెక్స్ట్ క్వశ్చన్, నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియ. ఆప్షన్ 1 కిరణజన్య సంయోగ క్రియ, ఆప్షన్ 2 శ్వాసక్రియ, ఆప్షన్ 3 బాష్పోత్సేకం, ఆప్షన్ 4 సాంఘ్వీకరణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బాష్పోత్సేకం. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ పొడవును కొలవవచ్చు. ఆప్షన్ 1 రాయి, ఆప్షన్ 2 కాగితం, ఆప్షన్ 3 చెక్క, ఆప్షన్ 4 దారం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దారం.
నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ. ఆప్షన్ 1 డక్వీడ్, ఆప్షన్ 2 హైడ్రిల్లా, ఆప్షన్ 3 టేప్ గ్రాస్, ఆప్షన్ 4 మడ చెట్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 డక్వీడ్. ధ్రువ ప్రాంతాలలో సాధారణ రవాణా సాధనం. ఆప్షన్ 1 స్లెడ్జులు, ఆప్షన్ 2 పుట్టీలు, ఆప్షన్ 3 ఒంటెలు, ఆప్షన్ 4 గాడిదలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 స్లెడ్జులు. నెక్స్ట్ క్వశ్చన్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాలలో నియోగించిన ఉద్యోగుల సంఖ్య. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 13. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 11. ఇక్కడ నుంచి సోషల్ బిట్స్. నెక్స్ట్. ఝరియా రాణిగంజ్ గనులు దీనికి ప్రసిద్ధి. ఆప్షన్ 1 ఇనుము, ఆప్షన్ 2 బంగారం, ఆప్షన్ 3 బొగ్గు, ఆప్షన్ 4 మాంగనీస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బొగ్గు. సరికాని జతను గుర్తించండి. గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నరసింహవర్మ 1 పల్లవులు, పులికేశి 2 చాళుక్యులు, సముద్రగుప్తుడు మౌర్యుడు. ఇందులో సరికానిదేదో మనం గుర్తించాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సముద్రగుప్తుడు మౌర్యులు అనేది తప్పుగా జతపరచబడింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. పోలీసు విధి కానిది. ఆప్షన్ 1 ఫిర్యాదును పరిశోధించడం, ఆప్షన్ 2 ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం, ఆప్షన్ 3 కోర్టులో ఛార్జ్ షీటును దాఖలు చేయడం, ఆప్షన్ 4 ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషి అని నిర్ధారించడం అనేది పోలీసు విధి కాదు. నెక్స్ట్. వీరి కాలంలో స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వాలు ప్రసిద్ధి చెందాయి. ఆప్షన్ 1 చోళులు, ఆప్షన్ 2 మౌర్యులు, ఆప్షన్ 3 గుప్తులు, ఆప్షన్ 4 పల్లవులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 చోళులు. నెక్స్ట్. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాలలో ఉండవలసిన కనీస అటవీ శాతం. ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 33%, ఆప్షన్ 3 43%, ఆప్షన్ 4 53%. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 20%. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికా గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. ఆప్షన్ 1 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆప్షన్ 2 వంగరి మథాయి, ఆప్షన్ 3 నెల్సన్ మండేలా, ఆప్షన్ 4 జాకోబ్ డుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నెల్సన్ మండేలా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన సంవత్సరం. ఆప్షన్ 1 1865, ఆప్షన్ 2 1855, ఆప్షన్ 3 1875, ఆప్షన్ 4 1885. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1885. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆప్షన్ 1 నాగ్పూర్, ఆప్షన్ 2 పాటియాలా, ఆప్షన్ 3 శ్రీనగర్, ఆప్షన్ 4 అహ్మదాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అహ్మదాబాద్. భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో పుట్టిన నాట్యం. ఆప్షన్ 1 యక్షగానం, ఆప్షన్ 2 కూచిపూడి, ఆప్షన్ 3 భరతనాట్యం, ఆప్షన్ 4 కథాకళి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 యక్షగానం. నెక్స్ట్ క్వశ్చన్. త్రిపీటకాలు అనేవి ఈ మత పవిత్ర గ్రంథాలు. ఆప్షన్ 1 జైన మతం, ఆప్షన్ 2 సిక్కు మతం, ఆప్షన్ 3 బౌద్ధ మతం, ఆప్షన్ 4 జుడాయిజం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 బౌద్ధ మతం. బౌద్ధ మతానికి సంబంధించిన మత పవిత్ర గ్రంథాలని త్రిపీటకాలు అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య. ఆప్షన్ 1 21, 2 23, 3 24, 4 25. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 25. భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య 25 ప్రజెంట్.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని? ఆప్షన్ 1 సీమారావ్, ఆప్షన్ 2 నందిని హరినాథ్, ఆప్షన్ 3 ప్రాంజల్ పాటిల్, ఆప్షన్ 4 అర్చనా సోరెంగ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రాంజల్ పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నుంచి మెథడాలజీ బిట్స్. విజ్ఞాన శాస్త్రంలో విమర్శనాత్మక, తార్కిక మరియు అనువర్తన నైపుణ్యాలను కొలవడానికి ఉత్తమంగా సరిపోయే మూల్యాంకన పద్ధతి? ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 3 ఖాళీలను పూరించడం, ఆప్షన్ 4 అవును లేదా కాదు ప్రశ్నలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు. నెక్స్ట్, ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు? ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్, ఆప్షన్ 2 బిఓ స్మిత్, ఆప్షన్ 3 ఎడ్మండ్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జేఏ స్టీవెన్సన్. విద్యార్థులు భావనలను, సిద్ధాంతాలను, సత్యాలను వివరిస్తారు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది? ఆప్షన్ 1 విలువలు, ఆప్షన్ 2 అనువర్తనము, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 జ్ఞానం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవగాహన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మెథడాలజీ 3 బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్, ప్రపంచ పటంలో దేశాలను గుర్తించటం ఈ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? ఆప్షన్ 1 విషయావగాహన, ఆప్షన్ 2 పటనైపుణ్యం, ఆప్షన్ 3 సమకాలీన అంశంపై ప్రశ్నించడం మరియు ప్రతిస్పందన, ఆప్షన్ 4 సమాచార నైపుణ్యం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పటనైపుణ్యం. నెక్స్ట్, ఉపనిషత్తులలో ఈ పద్ధతి ఎక్కువగా ఉపయోగించబడింది? ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 చర్చా పద్ధతి, ఆప్షన్ 3 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. నెక్స్ట్ అండ్ లాస్ట్, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 కిల్పాట్రిక్, ఆప్షన్ 2 బిల్లార్డ్, ఆప్షన్ 3 బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ 4 బెంజమిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కిల్పాట్రిక్. ఇంతటితో ఈ గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది మాత్రం తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక గ్రాండ్ టెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.